తెలంగాణలో జనగణన ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సెన్సస్ ఇది. దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలో సెన్సస్ ప్రక్రియ జరుగుతోంది. ప్రజల వివరాలు నమోదు చేయడానికి 33 ప్రశ్నలు అడుగుతున్నారు. 16 భాషల్లో ప్రశ్నావళిని రూపొందించింది ప్రభుత్వం. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో 5.14 లక్షల కుటుంబాలు నమోదు చేసుకున్నాయి. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, రెండో దశలో కులగణన వివరాలను సేకరిస్తారు. ప్రజలు అందించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి చెప్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. సెన్సస్ కి సంబంధించిన డైరెక్టర్ భారతి హోలికేరి మనతో ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తయింది. ఎంతమంది సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పాల్గొన్నారు? చాలా విస్తృతంగా మీరు ప్రచారం చేశారు, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కదా. తెలంగాణలో ఇది మొదటి సెన్సస్, అలాగే మొదటిసారిగా డిజిటల్ రూపంలో ఈ యొక్క మొత్తం ప్రక్రియ అనేది చేస్తున్నాము. దాంట్లోనే భాగంగా ఈ స్వీయ గణన అనేది కూడా మొదటి బారిగా ప్రజలకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు మనకి తెలంగాణలో స్వీయ గణనకి అవకాశం ఉండింది. దీంట్లో దాదాపు 5.14 lakh హౌస్ హోల్డ్స్ ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హౌస్ మ్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియలో కొంత డిఫరెన్స్, అంటే ఒకటే అపార్ట్మెంట్లో సపరేట్ బ్లాక్, ఒక ఎన్యూమరేటర్కి ఒక బ్లాక్ ఇస్తున్నారు, ఇంకో ఎన్యూమరేటర్కి ఇంకో బ్లాక్ ఇస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా మీరు కరెక్ట్ చేసుకుంటున్నారు? కొంత ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టున్నాయి కదా. అంటే ఇక్కడ మనము ఒక హౌస్ లిస్టింగ్ బ్లాక్ అనేది మనము క్రియేట్ చేయాలి అంటే దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. అంటే అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండొచ్చు, లేదా డెన్సిటీ ఆఫ్ బిల్డింగ్ ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అని అంటాము. అంటే అది వార్డ్ బౌండరీ అవ్వచ్చు, లేదా స్లమ్ బౌండరీ అవ్వచ్చు. అలాగే మనకి ఎస్ఆర్ఎస్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే అని ఉంటుంది, దాని ఆ యూనిట్ బౌండరీ అవ్వచ్చు, లేదా మండల్ బౌండరీ, గ్రామంలో అయితే విలేజ్ బౌండరీ, గ్రామ పంచాయతీ బౌండరీ, సో ఇలా హ్యాబిటేషన్ బౌండరీ. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక హెచ్ఎల్బి అనేది చేస్తాము. ప్రత్యేకంగా అర్బన్ ఏరియాలో ఏమవుతుంది అంటే అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంటే ఒక కమ్యూనిటీలో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో కూడా కొన్ని బ్లాక్స్ ఒకరికి రావచ్చు, లేదా చాలా పెద్ద అపార్ట్మెంట్ ఉంది అంటే అక్కడ ఉన్న జనాభా 1000-1500 అలా ఏదైనా ఉన్న దగ్గర ఒకటే అపార్ట్మెంట్లో కూడా మనము 2 హెచ్ఎల్బి కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. మేడం, చదువుకున్న వాళ్ళు ఈ క్యూర్ పరిధిలో ఎక్కువ ఉంటారు కంపారిటివ్లీ జిల్లాలతో పోల్చుకుంటే. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈ క్యూర్ పరిధిలో ఎక్కువ జరిగిందా, లేదా జిల్లాల పరిధిలో ఎక్కువ జరిగిందా మేడం? ప్రధానంగా క్యూర్ ఏరియాలోనే మీకు ఏదంటే దాదాపు ఆల్మోస్ట్ లైక్ 40% ఆఫ్ జనాభా కూడా ఉంది. మీరు అన్నట్టు ఎక్కువ మంది లిటరేట్స్ ఇక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి సో న్యాచురల్గానే ఇక్కడ కొంచెం ఎక్కువ జరిగింది. బట్ అయినప్పటికీ కూడా ఇది అంటే యాక్చువల్గా ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఇది చాలా సులభంగా ఉన్న ఒక పోర్టల్ కాబట్టి అది చాలా ఈజీగా కూడా ఉండింది. ఏదంటే మీరు మీ ఇంటిని ఒక మ్యాప్ చేసుకోగలిగితే మిగిలిన అన్ని క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కోడ్ ఉన్నాయి కాబట్టి ఆ కోడ్లో సెలెక్ట్ చేసుకోవడమే ఉండింది కాబట్టి సో ఇది చాలా ఈజీగా సులభంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న ఒక పోర్టలే ఉండింది. అయినప్పటికీ కూడా మీరు చెప్పినట్టు క్యూర్ పరిధిలోనే మనకి కొంచెం దీంట్లో ఎక్కువ ఒక స్వీయ గణన అనేది జరగడం జరిగింది. ఈ మనం వ్యక్తిగత సమాచారం ఇచ్చేస్తే, సరైన ఖచ్చితమైన సమాచారం ఇచ్చేస్తే ఎక్కడైనా మనము ఆల్రెడీ అనుభవిస్తున్న ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఒక బెనిఫిట్ ఏమున్నాయి అవన్నీ కూడా పోతాయేమో అని కూడా అపోహం చాలామందిలో ఉంటుంది. మీ వ్యక్తిగత సమాచారం ఏ డిపార్ట్మెంట్కి కానీ లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా షేర్ చేయబడదు కాబట్టి, మీ సమాచారం వాళ్ళకి వెళ్ళదు కాబట్టి, మీ ఒక వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిట్స్కి ఎలాంటి ఏదంటే దోకా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సమాచారం ఇవ్వాలి. వీడియో లక్ష్మీకాంత్తో శ్రవణ్, TV9.